ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి ఎంతో పుణ్యం చేసుకుంటేనే నా ఈ సందేశాన్ని వినగలవు. ఇది ఆఖరి వరకు నువ్వు వినకముందే నువ్వు కోరుకున్న వ్యక్తి నుండి నీకైనా ఫోన్ అనేది వస్తుంది. నిర్లక్ష్యాన్ని మాని నీ బాబా చెప్పేది వెంటనే వినమ్మా. ఇది అంతా కూడా కేవలం నీ సాయి ఆశీర్వాదం వల్లనే జరుగుతుంది. నమ్మి విను, అస్సలు వదులుకోకు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, అసలు మన సాయి తండ్రి ఈరోజు మన కోసంగా తీసుకొచ్చిన ఆ సందేశం ఏంటో, ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి నువ్వు ఎంతో పుణ్యం చేసుకున్నావు కాబట్టి ఈరోజు నా ఈ వాక్కులను నీ కంటపడి నీ చెవిన పడబోతున్నాయి. అవునమ్మా, ఇవి యాదృచ్ఛికంగా అస్సలు జరగడం లేదు. ఇవి కేవలం నీ సాయి ఆశీర్వాదంతోనే జరుగుతున్నాయి. ఒక అద్భుతం అనేది నీ జీవితంలో జరిపించబోతున్నాను బిడ్డ. నీ తండ్రిపై నీకు నమ్మకం ఉంది కదా, మరి దిగులెందుకు, కంగారెందుకు చెప్పు. ఇది నువ్వు సగం కూడా చూడకముందే నువ్వు కోరుకున్న వ్యక్తి ద్వారా ఫోన్ కాల్ నీకు వస్తుంది. కాదు లేదు అనకుండా ఇప్పుడే విను తల్లి, అస్సలు నిర్లక్ష్యం చేయకమ్మా. నీ కోసంగా నీ సాయి ఒక గొప్ప అద్భుతాన్నైతే తీసుకువచ్చేశాను తల్లి. ఆ వ్యక్తి నుండి వచ్చిన ఫోన్ కాల్ ఎత్తిన వెంటనే నీకు ప్రశాంతంగా ఉంటుంది. ఒక అద్భుతం జరుగుతుంది. అవును బిడ్డ, నీ బాబా చెప్పేది అక్షర సత్యం. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వస్తుందో, ఎలాంటి శుభవార్త విందావో తెలుసుకోవాలని ఉంది కదా. అయితే విను, నీ బాబా చెప్పేది విను. ఇది పుణ్యం చేసుకున్న వాళ్ళు మాత్రమే వినగలరమ్మా. నీ చెవిన పడింది అంటే నువ్వు ఖచ్చితంగా పుణ్యాత్ముడివే, పుణ్యాత్మురాలువే. ఇది నీ ముందుకు వచ్చిందంటే కారణం లేకుండా రాలేదు తల్లి. ఆలోచించు, నీ బాబా పంపితేనే నీ ముందుకు వచ్చింది. నేనే పంపానమ్మా, నీ సాయినే పంపాను. నీ ముందుకు వచ్చింది అంటే ఈ సందేశం నీ బాబా నిన్ను ఎంచుకొని పంపారు అని అర్థం. నిన్ను ఎంపిక చేసుకుంటేనే కదా ఈరోజు నీ సాయి చేతిలో నువ్వు ఎన్నుకోబడ్డావు. కంగ్రాచులేషన్స్ బిడ్డా, నీ కష్టాలన్నీ ఈ రోజుతో తీరబోతున్నాయి. నీ బాధలన్నీ నేటితో తీరిపోయి అన్నీ కూడా నీ జీవితంలో చెడు ఏదైతే ఉందో ఆ చెడు మొత్తం కూడా చెల్లాచెదురైపోతుంది. అవునమ్మా, నీ సాయి వాకు నువ్వు వినకముందే నువ్వు ఒక శుభవార్త వింటావు. ఈరోజు ఒక అద్భుతమైన రోజు బిడ్డ. ఈరోజు నీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది. ఇక చాలమ్మా, ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కన్నీళ్లు కష్టాలు అన్నీ చాలు. ఇంతటితో అన్నీ ఆగిపోయాయి. ముగింపు వచ్చేసింది తల్లి. ఈ రోజుతో అన్నీ అంతమవబోతున్నాయి. ఈరోజు మరికొద్ది నిమిషాల్లో, మరికొద్ది గంటల్లో, మరికొద్ది క్షణాల్లో నీ జీవితం అద్భుతంగా మారబోతుంది. నీ తండ్రిని నేను మాటిస్తున్నాను. నీ బాబా ఎప్పుడైనా మాట తప్పారా చెప్పు? పొల్లు పోతుందా? నీ సాయి వాకు ఎప్పుడూ తప్పదు. ఈరోజు 5 నిమిషాలు ఇక్కడే ఆగు. నీ సాయి వేలు పట్టుకో. ఏం చేస్తాడో ఇక్కడే ఉండి చూడు. నీ జీవితాన్ని మార్చి వెళ్తాను. ఈరోజు నీ సాయి వాక్కు నీకు కనపడ్డమంటే అకస్మాత్తుగా జరగలేదు. ఏ కారణం లేకుండా జరగలేదు. యాదృచ్ఛికం అస్సలు కాదు. నీ మనసుకి నీ ఆత్మకి వచ్చిన అనుగ్రహం. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో సందేశాలు వాకులు నీ ముందు పెట్టాను కదా, ఎన్నో మాటలు విన్నావు. కానీ ఈ క్షణం, ఈరోజు నీ జీవితం అద్భుతంగా మారబోయే సమయం ఇది. నీ చెవుల్లో కాదు, నీ హృదయంలో వినిపించబోతుంది. నువ్వు ఇక్కడ ఎక్కడో ఆ అనుభూతిని అనుభవిస్తావు. నీ మనసులో ఉన్న బాధలు, ఆత్మలో ఉన్న అలసట, కళ్ళల్లో దాగి ఉన్నటువంటి ఆ కన్నీటి క్షణాలు అన్నీ కూడా నీ బాబాకి తెలుసు. ఇప్పుడు నువ్వు నిరీక్షణలో ఉన్నావు కదా, ఏదో జరగబోతుంది అనే అనుభూతిలో ఉన్నావు కదా. అయితే దీనికి కారణం నువ్వు నీ బాబా వాకు వినకముందే
నీ జీవితంలో శుభవార్త ప్రవేశిస్తుంది. దానికోసం నువ్వు సిద్ధంగా ఉండు. ఇక ఒక ఫోన్ కాల్ కావచ్చు, లేదా ఒక మెసేజ్ కావచ్చు, ఒక వ్యక్తి ద్వారా కానీ, నీ మనసులో ఒక్కసారి లేచే ప్రశాంతత కూడా కావచ్చు. ఖచ్చితంగా నీకు అకస్మాత్తుగా కాదమ్మా, నీ మనసు ఇప్పుడు అలసిపోయింది. అలసిపోయిన మనసు నాకు తెలుసు. నీ కలలు ఎంత అందమైనవో అని. కానీ అవి నిజం కావడానికి ముందే నువ్వు చాలా బాధని అనుభవించేశావు. నేను నిన్ను మర్చిపోలేదు బిడ్డా, మర్చిపోను కూడా. కొన్ని రోజులుగా నువ్వు అర్థం కాకుండా దూరమైన భావనతో ఉన్నావు. ఏదో ఒక రీతిలో నువ్వు నమ్మకం కోల్పోతున్నావు. ఎందుకు తల్లి, ఎందుకు బాబా నాకు మాత్రమే ఇలా జరుగుతుంది? నేను ఎంత కష్టపడ్డాను, అయినా సరే ఫలితం రావడం లేదే, ఎందుకు అని నీ మనసు నన్ను ప్రశ్నిస్తుంది కదా బిడ్డా. ప్రతిసారి నీకు ఏదో ఒకటి కోల్పోయినట్లు అనిపించడం సహజమే. నిజానికి నీకోసం ఏదో ఒక కొత్తదాన్ని సిద్ధం చేస్తున్నాను. ఆ కొత్తదనానికి నువ్వు కూలిపోయినట్లుగా అనిపించినా కూడా నీ యొక్క జీవితం అనేది కొత్త ఆరంభంగా మొదలవుతుంది. నిన్ను నేను పరీక్షించనమ్మా, నిన్ను నేను ఎంచుకున్నాను. ఈ యొక్క సాయి వాకు వినడం మొదలుపెట్టిన క్షణం నుండే నీ ఆత్మలోని, మనసులోని ఆ తరంగాలు మారడం మొదలవుతాయి. ఇది నువ్వు ఊహించకపోయినా ప్రతి మాట, ప్రతి శబ్దం నీ హృదయాన్ని మారుస్తుంది. ఇప్పుడు నువ్వు వినే ఈ మాటలు కూడా నీ బాబా నీకోసంగా సిద్ధం చేసినవే, అద్భుతమైన దివ్యవాక్యాలు. కాబట్టి నువ్వు ఈ వాకు వినకముందే ఏదో ఒక అద్భుతమైన నీ జీవితంలో జరుగుతుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా శుభవార్త వస్తుంది, లేదా నిన్ను బాధపెట్టిన వ్యక్తి నీ వద్దకు వచ్చి క్షమాపణ కోరుతారు. నువ్వు ఎదురు చూస్తున్న డబ్బు అవకాశాలు రావచ్చు, అకస్మాత్తుగా నీ జీవితంలోకి అడుగు పెడతాయి. ఎందుకంటే ఇది నీ ఆత్మ యొక్క తరంగాలు ఇప్పుడు నీ సాయి శక్తితో లీనమైపోతున్నాయి. ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడూ కూడా మనం పూర్తిగా మానేసి ఇంకెప్పుడు జరగలేదు అనుకుంటామో అప్పుడే అద్భుతం జరుగుతుంది. ఇది నీ సాయి చేసే విధానం తల్లి. అలానే ఉంటుంది. నువ్వు వదిలేసినప్పుడు కాదు, నువ్వు అంగీకరించినప్పుడు అద్భుతాలు జరిపిస్తాను. అద్భుతాల మీద అద్భుతాలు అనేటివి నీ జీవితంలో జరిగి నీ లైఫ్ ఇంకా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అంగీకరించావు కాబట్టి. నేను చెప్తున్నాను కదా, నువ్వు సగం సందేశం వినకముందే నీకు నేను గుడ్ న్యూస్ చెబుతాను. నేను వెనక నుంచి నడిపిస్తున్నానమ్మా. నీ కాళ్ళు నడుస్తున్న దారిలో నేను నీకు దారి ఇవ్వబోతున్నాను. నీ కళ్ళల్లో కనిపించే అద్భుతం నీ ముందే ఉంది. నీకు వినపడుతుందా? ఒక సందేశం ఇప్పుడు నువ్వు నా మాటల్లో వింటున్నావు. నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది కదా, అది భయం కాదు, అది నా గుర్తింపు. నీ మనసు నన్ను గుర్తించింది తల్లి. ఇది నాకు చెప్పిన మాట అని ఈ సందేశం నీకు పంపింది. ఎక్కడో కాదమ్మా, సరిగ్గా ఒక్క సందేశం ద్వారానో నీ సాయి మాటల ద్వారానే. ఎందుకంటే నీ సమయం వచ్చింది. నీ ఎదురు చూపులు ఆగిపోవడమే కాదు, నీ జీవితం కొత్త దిశలో ప్రవేశించబోతుంది. ఒక ఆరంభం మొదలవుతుంది. ఇప్పటి వరకు నిన్ను నిరాకరించిన వారు నిన్ను గుర్తించబోతున్నారు. నిన్ను మోసం చేసిన వారు నీ జ్ఞాపకాల్లో ఉంటారు. ఎందుకంటే నీ బాబా నీకు కొత్త వేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ సందేశం ముగిసేలోపే నీ ఆత్మలో ప్రశాంతత. శుభవార్త యొక్క మొదటి సూచన ఇదేనమ్మా. నువ్వెప్పుడైనా అనుకున్నావా, నేను ఇంతకు ముందెప్పుడూ కూడా ఇంత బాధను అనుభవిస్తున్నాను, ఎందుకు నా జీవితంలో ఇంత కష్టంగా మారింది అని, ఎందుకు నాకే ఇన్ని పరీక్షలు ఎదురవుతున్నాయని? వీటికి సమాధానం చాలా సులువు తల్లి. ఎందుకంటే నీ బాబా నిన్ను ఎంచుకున్నారు. ఎంచుకోవడం అంటే ఏంటి బాబా అనే నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను విను. ఇది గౌరవం కాదు, బాధ్యత. నీ బాబా ఎంచుకున్నారంటే ఆ వ్యక్తిని ముందుగా పరీక్షిస్తాడు. ఆ పరీక్షలే నీ బాధలు, నీ కష్టాలు, నీ శక్తికి రూపకల్పనలు. నిన్ను నేను ఎందుకు ఎంచుకున్నానో తెలుసా? నువ్వు పగిలిపోయినా ఇంకా ప్రేమించగలిగే హృదయం నీది. ఇంకా నీలో ప్రేమ ఉంది. నువ్వు ఎంత బద్దలైపోయినా సరే, నీ మనసు ఎంత ముక్కలైపోయినా సరే, ప్రేమించడం మానలేదు. ఎవ్వరి మీద కోపం లేదు. అందుకే నువ్వు తల వంచినా ఇంకా ఆశని వదలని మనసు నీది.
ప్రతి ఒక్కరూ కూడా నిన్ను వదిలేసినప్పుడు కూడా నువ్వు నిన్ను నిలబెట్టుకుంటావు, నిన్ను నువ్వు పట్టుకుంటావు. మరి నువ్వు అనుకుంటున్నావు సాయి నన్ను మర్చిపోయారేమో అని. నిజం కాదమ్మా. నీ దారిలో నువ్వు ఉన్నప్పుడు నీ బాబా వెనుక నుండి నిన్ను నడిపిస్తూనే ఉంటారు. నీ బాబా ఎప్పుడూ కూడా నీ చెయ్యి వదిలిందే లేదు తల్లి. నీ వెనకే ఉంటూ నిన్ను ముందు దారిలో నడిపించి నీ యొక్క నిశ్శబ్దంలో నేను పనిచేస్తాను. నిశ్శబ్దంగా పనిచేయడమే నీ సాయి పని కదా, చప్పుడుతో కాదు. నీకేం కనిపించదు, కానీ నీకైన పనులు జరుగుతూ ఉంటాయి. నువ్వు నమ్మకాన్ని కోల్పోయే స్థితిలో నీ సాయి నీకు అద్భుతాలు ఇవ్వడానికి దగ్గరగా ఉంటారు. మరి నువ్వు అనుకోవచ్చు, నా జీవితంలో ఎందుకు ఇలాంటి ఆటంకపు సమస్యలన్నీ వస్తున్నాయి బాబా అని. బిడ్డ, ప్రతిసారి నువ్వు ఎదగబోతున్నప్పుడు నీ సాయి నిన్ను ఇంకాస్త బలంగా తయారు చేయాలి. నువ్వు గతంలో ఎంతో నొప్పి, బాధను అనుభవించావు. ఇక నిన్ను భవిష్యత్తులో ప్రకాశవంతంగా మార్చాలి. నీ బాబా నీ బాధలను బలహీనంగా వదలరు. నీ సాయి యొక్క అనుగ్రహం, ఆ మార్పు నీ యొక్క మొదటి సంకేతం. నిన్ను పగలగొట్టడం కాదమ్మా నీ సాయి ఉద్దేశం. నీ లోపల ఉన్న బంగారం లాంటి వెలుగుని బయటకు తీయడమే. నీ నమ్మకాన్ని పరీక్షించడం కాదు, నీ నమ్మకానికి రూపం ఇవ్వడమే నా పని. నువ్వు అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి కన్నీరు, ప్రతి తిరస్కారం ఇప్పుడు నీకు ఉపయోగపడుతుంది. నీ బాబా ఒక మనిషిని ఎంచుకున్నప్పుడు ఆయన తన ముందు నిష్కల్మషంగా ఉండేలా శుద్ధి చేస్తాను. అందుకే తల్లి, నీకు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు చూసింది కేవలం తయారీ దశ. ఇప్పుడు నీకు అసలైన ప్రయాణం మొదలైంది. సిద్ధంగా ఉన్నావు కదా? నీ చేతులతో ఇంకా రాయాల్సిన చరిత్ర చాలా ఉంది. నువ్వు పడిపోవడం కాదు, నిన్ను నేను నెత్తిన పెట్టుకుంటాను. నీ కన్నీరు నేల మీద పడలేదు, అది నా కాళ్ళ దగ్గర పడింది. అంటే నా శరణాగతి పొందినట్లు. నీ కన్నీటిని నేను వృధా చేయనమ్మా. నీ సాయి నిన్ను ఎంచుకున్నప్పుడు నీ జీవితం ఇతరుల కంటే గొప్పగా ఉంటుంది. కష్టపడనిస్తానా? ఆ కష్టానికి ఫలితాన్ని కూడా ఇస్తాను. నీ జీవితం అందరికంటే గొప్పగా ఉంటుంది. ఈ క్షణం నుండే నీ సాయి శక్తి నీ వైపు వస్తుంది, నీలో కలిసిపోతుంది, నీతో కలిసి నడుస్తుంది. ఇప్పుడు నీ లైఫ్లో మార్పు మొదలవుతుంది. అవును తల్లి, ఇప్పుడు నువ్వు గట్టిగా నమ్మాలి. గమనించు, నీ మనసు లోపల చిన్న ప్రశాంతత పుడుతుంది కదా. నీ హృదయంలో ఒక్కసారిగా తేలిగ్గా ఉంది కదా. ఇది ఖచ్చితంగా అకస్మాత్తుగా జరిగింది కాదు. నీ బాబా నీతో మాట్లాడుతున్నారన్న సంకేతం నీ అంతరంగంలో ఉంది. ఇది కేవలం సందేశం మాత్రమే కాదమ్మా, నీ సాయి వాక్కు అని. నీకు, నీ ఆత్మకి, నీ మనసుకి వచ్చిన ఒక సందేశం. నువ్వు ఎంచుకోబడ్డ బిడ్డవి తల్లి. నీ బాబా ఎంచుకున్నారు నిన్ను. ఇక నీ గమ్యం అద్భుతంగా ఉండబోతుంది. నువ్వెప్పుడైనా ఆలోచించావా, గమనించావా? ఒకరోజు నువ్వు ఒక వ్యక్తిని గుర్తు పెట్టుకున్నావు. కొన్ని నిమిషాలకి ఆ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్, మెసేజ్ నీకు అవసరమైనప్పుడు ఆ మాట నీ మనసులో ఉన్న ప్రశ్నకు సమాధానమిచ్చింది. అకస్మాత్తుగా ఒక బోర్డు మీద లేదా ఒక వీడియోలో నీకు కనపడుతుంది. యాదృచ్ఛికంగా ఒక మెసేజ్ అనేది నీ కంటపడుతుంది, లేదా ఒక కొటేషన్ని నువ్వు చదవగలవు. ఇలా నువ్వు నాతో అడిగిన ప్రశ్నలన్నిటికీ ఏదో ఒక రూపంలో, ఏదో ఒక వ్యక్తి ద్వారానో, మెసేజ్ ద్వారానో, ఫోన్ ద్వారానో నేను నీకు సమాధానం ఇస్తూనే ఉన్నాను. ఎక్కడో ఒక దగ్గర నీకు సమాధానం అయితే పంపిస్తున్నాను. నువ్వు నన్ను గుర్తించు తల్లి. నేను నీకు అద్భుతాలు చేపిస్తున్నాను. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సందేశం ద్వారా, నీకు మాట ద్వారానో లేదా నా వాక్కుల ద్వారానో నీకు సమాధానం అనేది వస్తుంది. ఒక అద్భుతాన్ని కనిపించేలా చేస్తున్నాను. నీ సాయి అనుగ్రహం నీ మీద పడింది అని నీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. గాలి రూపంలో, కలల రూపంలో, నీ చుట్టూ తిరిగేటువంటి సంఘటనల రూపంలో నేను నిన్ను చూస్తున్నాను, పిలుస్తున్నాను. నీ బాబా నిశ్శబ్దంగా మాట్లాడతారు. అతి పెద్ద శబ్దంతో కూడా చప్పుడు చేయను తల్లి. నీ సాయి పంపించే ఈ ఆలోచనలు, సూచనలు స్పష్టంగా ఉంటాయని నువ్వు తెలుసుకో. చెప్పాలంటే, నువ్వు ఏదో ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆలోచనకు తగ్గ వాక్యం
ఒక పుస్తకంలోనో, వీడియోలోనో, ఒక మనిషి ద్వారానో నీ కంట, నీ చెవిన పడేలా చేస్తాను. ఇది యాదృచ్ఛికమైతే కాదు. నీకు అకస్మాత్తుగా యాక్సిడెంటల్గా వినిపిస్తే అది నీ సాయి శక్తి, నీ అనుమానం తీర్చినట్లు. ఎందుకు ఇలా జరుగుతుంది అని నీ మనసు, నీ ఆత్మ అన్నీ కూడా సాయి శక్తితో కలిసినప్పుడు నీకు సమాధానం నేను పంపుతాను. నీ ఆలోచనలు, భావనలు అన్నీ కూడా ఆకాశంలో ప్రయాణిస్తాయి. నీ బాబా వాటిని అన్నీ వింటానమ్మా. తిరిగి నీకు సమాధానం ఇస్తాను. ఒక పాటగా, మనిషిగా, మాటగా నేను నీతో మాట్లాడాలి అంటే ఎన్నోసార్లు మనుషుల రూపంలోనే నేను నీ ముందుకు వచ్చాను. ఒక పుస్తకం రూపం తాలుస్తాను, లేదా స్వయంగా నీతో మాట్లాడతాను. స్వప్నంలో కూడా నీకు దర్శనమిస్తాను. ఈ చిన్న ప్రేరణ లేదా నేను నీ జీవితంలో కొన్ని సంఘటనలు ఒక్కొక్కసారి చిన్నవిగా అనిపిస్తాయి, కానీ అవే నీ జీవితాన్ని మారుస్తాయి తల్లి. చిన్న నిర్ణయం ఒక పెద్ద పరిచయంలా ఏర్పడుతుంది. చిన్న సూచన ఇవే నీకు నీ సాయి ఇచ్చే దారి. ఎన్నిసార్లు గమనించావో చెప్పు? నేను ఎలా పంపుతానో నాకు తెలీదు, నీకు తెలియదు. అకస్మాత్తుగా నీ జీవితంలోకి కొన్ని సంకేతాలను పంపుతాను. అవును తల్లి, నీ సాయి స్వరం నీకు కొన్ని సందర్భాల్లో వినిపించకపోయినా నేను మాట్లాడుతూనే ఉన్నాను. నువ్వు నిశ్శబ్దంలోకి వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా కనిపిస్తాను, వినిపిస్తాను. నీ గుండె ధ్వనిలో నేనుంటాను. నీ ఊపిరిలో నా శక్తి ఉంది. నీ ఆలోచనల వెనకే నా సంకేతం. తరువాత నువ్వు ఇక్కడ ఎలాంటి అంకెలు 1, 2, 3 ఇలాంటి అంకెలు చూసినప్పుడు, ఎవరో నీ జీవితంలో ఒకసారి ప్రవేశించినప్పుడు వెంటనే అది సూచనగా నువ్వు గుర్తించావు. ఎందుకంటే నీ బాబా చెబుతున్నారు, నేను నీతోనే ఉన్నాను, భయపడుకు అని. నీ వెంటే ఉన్నాను, భయపడుకు అని. ఎక్కడ చూసినా నీతోనే ఉన్నాను. ఈ విధంగా నేను నీతో ఉన్నానని గుర్తు చేస్తూ ఉన్నానమ్మా. అందుకే నీ ఆత్మ నాకు దగ్గరగా ఉంది. నీ జీవితంలో అద్భుతాలు జరిపిస్తున్నానన్నాను కదా. ఇక నిశ్చింతగా ఉండు. నీ జీవితం నా చేతుల్లో భద్రంగా ఉంది. ఇక సంతోషంగా ఉండు తల్లి. నువ్వు పుణ్యం చేసుకున్నావు కాబట్టే నా ఈ వాక్కుని విన్నావు, వినగలిగావు, అర్థం చేసుకోగలిగావు. ఇక సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.